జనగామ జిల్లాను కరువు ఛాయలు వెంటాడుతున్నాయి. సాగునీరు అందక వరి నాట్లు వేస్తున్న రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. దీంతో సాగునీటి కోసం రైతులతో కలిసి పోరుబాట పట్టారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. వెంటనే దేవాదుల నీటితో చెరువులు నింపాలని ఎర్రబెల్లి డిమాండ్ చేశారు. రైతులకు సాగునీరు అందించేందుకు ప్రభుత్వానికి 5 రోజుల డెడ్ లైన్ విధించారు ఆయన. 5 రోజుల్లో సాగునీళ్లు ఇవ్వకుంటే ధర్నా చేస్తామని హెచ్చరించారు. సాగునీరు అందక బాధపడుతున్న రైతులతో పాదయాత్ర చేస్తున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావుతో మా ప్రతినిధి ఫేస్ టు ఫేస్. కాలం నెత్తిమీదికి వస్తున్న ఖరీఫ్లో పాలకుర్తి నియోజకవర్గంలో పంటలు వేయలేనటువంటి పరిస్థితి. అంటే నిండుగా పారినటువంటి కాలువలు ఈరోజు వెలవెలలాడుతున్నాయి. ఇట్లాంటి పరిస్థితిలో కష్టకాలం వచ్చినటువంటి కర్షకులతోటి ఈ దేవాదుల కాలువల వెంట నీరటి కాడై కష్టం వచ్చిన రైతులను ఓదారుస్తూ పాదయాత్ర చేస్తున్నారు మాజీ మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు. పాలకుర్తిలో ఉన్నటువంటి ప్రతి పంట కాలువను పరిశీలిస్తూ నారుమల్లు ముదిరిన నారుమల్లను కూడా చూస్తూ రైతులను ధైర్యం చెప్తున్నటువంటి దయాకర్ రావు మనతోంటున్నారు. ఒకసారి దయాకర్ రావుతో మాట్లాడే చెప్పండి సార్. అంటే పాలకుర్తి నియోజకవర్గంలో నిండుగా పారిన కాలువలు నెర్రేరు బారాల్సినటువంటి పరిస్థితి ఎందుకు వచ్చింది? వెలవెలబోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఎందుకు ఎదురైంది? దాదాపు 2 ఏళ్ల నుంచి ఒక ప్లాన్ లేదు. మళ్ళీ ఇప్పుడు 3 నెలల బట్టి నీళ్ళు వస్తలేవు. మేము ఏం చేసేదంటే గతంలో 2-3 నెలల బట్టే ప్లాన్ చేసి మోటార్లు ఏమైనా ఉంటే మెయింటెనెన్స్ చేసి రిజర్వాయర్లు గన్పూరు ఇవన్నీ రిజర్వాయర్లు నింపి నీళ్ళు ఇచ్చేది. ప్రతి చెరువు నింపేది. కాలువల పంటి నీళ్లు పోసే ఏర్పాటు చేసేది. కొన్ని చెర్లకు నీళ్లు లేవు. ఇప్పుడు కడివెండి చెరువు అనుకో, దేవరుప్ల చెర్లకు, కోలుకొండ చెర్లకు కూడా కాలువలు లేవు. లేకున్నా ఏదో రూపంగా నీళ్లు కూడా నింపించే ఏర్పాటు చేసేది. కానీ ఇప్పుడు ఒక ప్లానింగ్ లేదు, ఒక రివ్యూ మీటింగ్ లేదు. దాదాపు 2 ఏళ్ల బట్టి గోసపడుతున్నారు. శాతాపురం దగ్గర కానీ మాదాపూర్ దగ్గర పొలాలంతా ఎండిపోయినాయి. ఘోరమైన పరిస్థితి ఉన్నది. చెర్లలో నీళ్ళు లేవు. రైతులు ఆందోళన చెందుతారు, బాధపడతారు. ఎందుకో వీళ్ళకు ఒక ప్లానింగ్ లేదు. రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ గారు కానీ. ఎందుకంటే ఇదివరకు మేము దేవరూపుల కాలువ నింపేది. ఆ కాలువ నింపితే బోర్లలో బాయిలలో నీళ్లు పెరిగేది. కానీ ఆలోచన కూడా వాళ్ళకి లేదు. ఎస్ఆర్ఎస్పి ద్వారా కాళేశ్వరం నీళ్లు మేము బాగా నింపేది. ఏది కూడా ఇప్పుడు ఒక ప్లానింగ్ లేదు, ఒక కథ లేదు. ఆగమాగం ఉన్నది కదా. నేను మొదటి నుంచి లొల్లి పెడితే ఇది ఏదో కావాలని లొల్లి పెడతాను అనేది నేను బాధపడతానని ఇన్ని రోజులు ఓపిక పెట్టాను. నేను ఒక్కటే వార్నింగ్ ఇస్తున్నా, ఒక 5 రోజులు టైం ఇస్తాను. 5 రోజులలో దేవాదుల నీళ్లు, ఎస్ఆర్ఎస్పి నీళ్లు వదిలిపెట్టకపోతే రేవంత్ రెడ్డి ముందర ధర్నా చేస్తాను. 5 రోజులు టైం ఇస్తున్నా. ఇవాళ సి గారికి ఫోన్ చేసి చెప్పిన, సి గారికి 3 రోజులనే చెప్పిన, 3 రోజులలో ఇవ్వాలని చెప్పిన. ఇప్పుడు 5 రోజులు టైం ఇస్తున్నా. 5 రోజుల్లో నీళ్ళు ఇవ్వకపోతే ధర్నా చేస్తాను. రైతులను బాధతో ఉన్నారా, ఆత్మహత్యలు చేసుకుంటున్నారు, గోసపడుతున్నారు. ఒక పక్క కరెంటు లేదు, పక్క నీళ్లు లేవు, అవస్థ పడుతున్నారు. ఏదైనా చేసి వాళ్ళకి నీళ్లు ఇప్పించే ఏర్పాటు చేస్తారు. సో అంటే ఇప్పుడు నీళ్లు రావాలని మీరు ఇప్పటికే ఇరిగేషన్ శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి తోటి నేరుగా మాట్లాడారు. ఇక్కడ ఉన్న కాలువల సిచ్యువేషన్ అని. మరి నీళ్లు రావాలంటే ఏం చేయాలి? నీళ్లు రావాలంటే ఇంకా వాళ్ళ నిర్లక్ష్యం వల్లనే. దీంతో అన్నా రైతుల నుంచి పెద్ద ఎత్తున రావడం జరిగింది. దీంతో అన్నా రేవంత్ రెడ్డి గారు కానీ ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కళ్ళు తెస్తారనే నమ్మకం నాకు. కాలం నెత్తిమీదికి వచ్చినటువంటి సిచ్యువేషన్ ఉంది. అయిపోక ముందుకే నాట్లు వేసే విధంగా పంటలన్నిటికీ సాగునీరు రిలీజ్ చేయాలని చెప్పి దయాకర్ రావు తనకు సంబంధించినటువంటి ఆవేదనను పాదయాత్రలో ప్రతి రైతును పలకరిస్తూ చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. కెమెరామెన్ సునీల్తో KK10 TV వరంగల్.